హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మష్రూమ్ కర్రీ చేసి చూపిస్తాను. ఈ కర్రీ మనకు చపాతీలో కానీ రైస్లోకి కానీ అలానే జీరా రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ మష్రూమ్స్ పైన ఉన్న స్కిన్ని ఇలా తీసేయాలండి. ఈ స్కిన్ ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వాటిని ఒక బౌల్లో సాల్ట్ వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇలానే అన్ని మష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా ఉన్న మష్రూమ్స్ని 2 పీసెస్గా, పెద్దగా ఉన్న మష్రూమ్స్ని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఒక బౌల్లో తీసుకొని అందులో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కాస్త పసుపు, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి ఇలా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అందులో ఒక క్యూబ్ బటర్, అలానే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ మష్రూమ్ ముక్కల్ని వేసుకొని ఉడకనివ్వాలి. ఇందులో నుండి వాటర్ వస్తాయండి. ఆ వాటర్తోనే ఉడకనిస్తే సరిపోతుంది. చూసారు కదా, కాసేపటికి ఇలా అయింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఇదే స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న ఈ మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఒకసారి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిగడ్డని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఒక 2 టమాటో పీసెస్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని అందులోనే ఒక 5-6 జీడిపప్పుల్ని కూడా వేసుకొని పేస్ట్ లాగా పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన ఉల్లిపాయల్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త పసుపు, అలానే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే 1/2 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పౌడర్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో కాజుని కూడా వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇలా ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ పోసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం.
చూసారు కదా, కర్రీ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్, అలానే కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, మష్రూమ్ కర్రీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.